డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మనము సివిల్ ఇంజనీర్స్కి ప్రైవేట్ సెక్టార్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. సో ద మేజర్ కంపెనీస్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ పర్టికులర్లీ L&T, టాటా ప్రాజెక్ట్, షాపూర్జీ పల్లంజీ, హిందుస్థాన్ అంటే HCC అంటారు, గ్యామన్ ఇండియా, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ACC, అంబుజా, JK, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి మెగా ఇంజనీరింగ్, RV అసోసియేట్స్, మై హోమ్, అపర్ణ, కర్ణాటక సంబంధించిన శోభా డెవలపర్స్, ఇలా అనేక సంస్థలు ఉన్నాయి. మరికొన్ని ఇండియా సిమెంట్స్, SR గ్రూప్, GAP, GMR ఇన్ఫ్రా, ఇట్లా చూసుకుంటూ పోండి. DLF రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కన్స్ట్రక్షన్లో DLF ఎంతో పేరు దగ్గ కంపెనీ, రైట్. సో సివిల్ ఇంజనీర్స్కి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి? స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటే డిజైన్, ఒక హై రైజ్ బిల్డింగ్ డిజైన్ ఎలా చేయాలి, ప్యూర్ RCC బిల్డింగ్ ఎలా డిజైన్ చేయాలి, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ ఎలా డిజైన్ చేయాలి, స్టీల్ డిజైన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా. అలానే సైట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ విల్ గివ్ డ్రాయింగ్స్, ఆ డ్రాయింగ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకొని సైట్ మీద పెట్టి కన్స్ట్రక్షన్ చేయడం సైట్ ఇంజనీర్ యొక్క రోల్. డిజైన్ ఇంజనీర్ ఎంత చక్కగా ఉన్నా సైట్ ఇంజనీరు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ చక్కగా లేకపోతే ఆ స్ట్రక్చర్ లైఫ్ తక్కువైపోతుంది. సో ప్రాజెక్ట్ మేనేజర్, సో ప్రాజెక్ట్ యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు సీక్వెన్స్ ఎలా ఉంటుంది, మెటీరియల్స్ ఎలా ప్రొక్యూర్ చేయాలి, ఎలా వాడాలి, ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో అర్బన్ ప్లానర్, జియోటెక్నికల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. సో ఎసెన్షియల్ టెక్నికల్ స్కిల్స్ ఏం కావాలి? ప్రతి ఒక్కళ్ళు సివిల్ ఇంజనీర్ అనేవాడు AutoCAD కంపల్సరీ నేర్చుకోండి. అయితే ఇంకొకటి చెప్తాను, మీకు అన్సైంటిఫిక్ అనిపించవచ్చు, వాస్తు గురించి కొద్దో గొప్ప అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఎంత తోపు ఇంజనీర్ అయినా వాస్తు పాటించకపోతే నీ బిల్డింగ్ కానీ, ఈవెన్ బిల్డింగ్ ఏంటి, ఇవాళ వేరే స్ట్రక్చర్స్ కూడా, ఒక వాటర్ ట్యాంక్ కట్టాలి అంటే ఒక ల్యాండ్లో ఎక్కడ కట్టాలి, సో కొంత మినిమం నాలెడ్జ్ ఆఫ్ వాస్తు కూడా తెలుసుకోండి. సో అదేవిధంగా స్ట్రక్చరల్స్ అండ్ డిజైన్, స్టాడ్ ప్రో, ఈటాబ్స్, SAP, సేఫ్ ఇలాంటివి. RC డీటెయిలింగ్, CSI డీటెయిలర్, బ్రిడ్జ్ డిజైన్, CSI బ్రిడ్జ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, BIM, రెవిట్, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్, ANSYS, అబాకస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఈ PANET. ఓకే, సో ఎసెన్షియల్ స్కిల్స్ గతంలో కూడా కొన్ని వీడియోలు నేను చెప్పాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ. నువ్వు 10 మందితో పని చేయాలి, కొంతమందితో పని తీసుకోగలగాలి, పై అథారిటీస్కి రిటర్న్ కమ్యూనికేషన్ చేయాలి, వర్బల్ కమ్యూనికేషన్ చేయాలి. సో ఇది చాలా ముఖ్యం. సో దీని తర్వాత టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ, టైం మేనేజ్మెంట్, క్రియేటివిటీ, అటెన్షన్ టు డీటెయిల్. ఓకే, హౌ టు గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్. అసలు ఫస్ట్ ఇయర్ నుంచే చిన్న చిన్న ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఎలా చేస్తావు సార్? సో మీ ఇంటి పక్కన ఒక చిన్న బిల్డింగే కన్స్ట్రక్షన్ మొదలెట్టారనుకుందాం. మేస్త్రి మార్కింగ్ ఇస్తూ ఉంటాడు, ఒక 300 గజాల ఇల్లు మార్కింగ్ ఇస్తున్నాడు. అసలు మార్కింగ్ ఎలా ఇస్తున్నాడో చూసి నీకై నువ్వు అర్థం చేసుకొని హౌ టు గివ్ ద బిల్డింగ్ మార్కింగ్ అని ఒక చిన్న ఇంటర్న్షిప్ చేయి. సో దానివల్ల ఎంతో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఎవ్రీ సెమిస్టర్ ఏదో ఒక ఇంటర్న్షిప్ నీకు సంబంధించింది ప్రాజెక్టు చేసేసేయండి. ఎక్స్ట్రా కరికులర్ ప్రాజెక్ట్స్, జాయినింగ్ ప్రొఫెషనల్ అసోసియేషన్. సో కన్స్ట్రక్షన్కి సంబంధించి, డిజైన్కి సంబంధించి, మెయింటెనెన్స్ సంబంధించి ఎన్నో అసోసియేషన్స్ ఉంటాయి. వాటిలో మెంబర్షిప్ తీసుకోవాలి. రెగ్యులర్గా వాళ్ళు కొన్ని వెబినార్స్ కండక్ట్ చేస్తుంటారు, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటారు. వాటిని అటెండ్ అయ్యి అర్థం చేసుకుంటే బాగుంటుంది. రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఫీల్డ్ ట్రిప్స్ అండ్ సైట్ విజిట్స్. రెగ్యులర్గా మీరు బీటెక్ చేసేటప్పుడే, ఇప్పుడు మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఉన్నారు, నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్కి వెళ్తారు, నిక్మార్కి వెళ్తారు, సర్వే ఆఫ్ ఇండియాకి వెళ్తారు, కొన్ని చోట్ల రెడీమిక్స్ ప్లాంట్స్కి వెళ్తారు. ఇలా వెళ్తుంటే కొంత అవగాహన మీకు వస్తుంటుంది. అయితే సివిల్ ఇంజనీర్ అనగానే చిన్న చూపు దయచేసి వద్దు. నాలెడ్జ్ అనేది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకో.
దాని నుంచి పైకి ఎదగడానికి ప్రయత్నం చేయి. మీకు మై హోమ్ ప్రాజెక్ట్, మై హోమ్ రామేశ్వరరావు గారు అంటారు. అసలు ఆయన ఏంటి, ఈరోజు ఈ స్థాయికి ఎలా వచ్చాడు? మై హోమ్ రామేశ్వరరావు గారు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. అలానే ఈ మధ్య తెలుసుకున్న ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ బెంగళూరు బేస్డ్ వాళ్ళు అసలు ఆయన ఒరిజినల్ ఫౌండర్ అనేవాడు ఒక సాధారణమైన బట్టల బిజినెస్ లేదా ఒక టైలరింగ్ ఏదో సంథింగ్. మరి ఈరోజు ప్రెస్టీజ్ గ్రూప్ అనేది జాతీయంగా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో అద్భుతమైన హైరైజ్ కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. అలానే అపర్ణ ప్రాజెక్ట్స్ వాళ్ళు నాకు చాలా బాగా తెలుసు. స్టార్టింగ్లో వాళ్ళ వెంచర్లో ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాను. మరి ఈరోజు అపర్ణ అంటే క్వాలిటీకి మరొక పేరు. జయభేరి చూడండి. సో ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళ యొక్క చరిత్ర తెలుసుకుంటే స్టార్టింగ్లో చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన అయితే కొంతమంది కామెంట్ చేయొచ్చు, ఆడట్ట చేసిండు, ఈడిట్ట చేసిండు, వాడిని ఇవన్నీ పనికిరాని మాటలు. దమ్ముంటే నువ్వు చెయ్యి. సో మనకు చేత కాదు, ఉట్టిగానే రాళ్ళేయడానికి మాత్రం ముందుంటాం. సో ఏదైనా ఒక వ్యక్తి ఎదుగుదలలో పాజిటివ్ పాయింట్లు నేర్చుకో, నెగిటివ్ పాయింట్లు వదిలేసి. సో దయచేసి 10 మంది నుంచి సక్సెస్ పొందిన వాడి నుంచి కాస్త నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. డెఫినెట్గా సివిల్ ఇంజనీర్స్కి ఉన్నంత ఉజ్వల భవిష్యత్తు నా దృష్టిలో వేరే బ్రాంచ్ వాళ్ళకి ఉండదు. రైట్, ప్రొఫెషనల్ బాడీస్ అన్నాను చూడండి, ఇవన్నీ కొన్ని అసోసియేషన్స్. ఓకే, ఫ్యూ సజెషన్స్. క్లాస్ రూమ్ లెర్నింగ్కి ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్కి లింక్ చేసుకోండి. మీ టీచర్లు చెప్పకపోతే రిక్వెస్ట్ చేయండి. మీరు 10 సార్లు అడిగితే ఏ టీచర్ అయినా కాదనడు. లేదు మీ సార్ చెప్పడు సార్, అరే గూగుల్లో సెర్చ్ చేయరా బాయ్, ఎన్ని వీడియోలు డిజైన్కి సంబంధించి, కన్స్ట్రక్షన్కి సంబంధించి, మెయింటెనెన్స్ సంబంధించి పనికి మాలిన రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుడికాడికి గూగుల్లో చేస్తే అద్భుతమైన వీడియోలు మీకు దొరుకుతున్నాయి. ఓకే, సో ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫ్రమ్ NPTEL, కోర్సెరా, ఎడెక్స్. సో అలానే రీసెర్చ్ పబ్లికేషన్స్. ఈ రీసెర్చ్ పబ్లికేషన్ ప్రజెంటేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ నువ్వు రేపు ఫారిన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ MS చెయ్యాలి అంటే, MS అనుకునే వాళ్ళకి వీటిల్లో ఈ రీసెర్చ్ పేపర్స్, ప్రజెంటేషన్స్ వీటి వల్ల కొంత పాయింట్లు యాడ్ అవుతాయి. సో పార్టిసిపేటింగ్ వేరియస్ కాలేజ్ టెక్ ఫెస్ట్, టెక్ ఫెస్ట్ వల్ల కూడా నీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఫాలో ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ టెక్నాలజీస్. ఎందుకంటే ఏదైనా ఇంటర్వ్యూకి పోతాం, ఇంటర్వ్యూ పోయినప్పుడు సడన్గా లేటెస్ట్ ట్రెండ్స్ గురించి అడుగుతారు. నీ కనీస నాలెడ్జ్ ఉందనుకో, అచ్చా ఈ క్యాండిడేటు లేటెస్ట్గా తెలుసుకుంటున్నాడు, రేపు ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే కూడా అర్థం చేసుకునే ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తాడని కాన్ఫిడెన్సు ఆ HR మేనేజర్స్కి ఉంటుంది. నీకు జాబ్ ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఒక్కసారి మన ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రజెంట్ రన్నింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ సివిల్ ఇంజనీర్స్కి ఎలా వచ్చినాయి, అందరితో పాటు యాక్సెంచర్లో ఒక పాపకి 4.5 lakh ప్యాకేజ్ వచ్చి, ఇది సాఫ్ట్వేర్. ఓకే, అది వదిలేసేయండి. శోభా డెవలపర్స్లో 2కి వచ్చినాయి, ధీరజ్ ఇంజనీరింగ్లో 4కి వచ్చాయి, సూతర్లాండ్లో 4 వచ్చాయి, BSEPL అజయ్ అనే అబ్బాయికి 1కి వచ్చింది, సీవే ఎక్స్పోర్ట్స్. ఇవన్నీ మిగతావన్నీ కూడా కోర్స్ సైడ్. నేను నిన్న ఒక వీడియోలో చేశాను, గవర్నమెంట్ జాబ్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. శాలరీ ప్యాకేజ్ సివిల్ ఇంజనీరింగే కాదు, మెకానికల్, ఎలక్ట్రికల్లో కూడా ఒక్కోసారి తక్కువ ఉంటాయి స్టార్టింగ్లో. కానీ డిస్కరేజ్ అవ్వకండి, నేర్చుకోండి. 1 year 2 years బాగా పనిచేయండి, జంప్ అవ్వండి, వేరే కంపెనీకి జంప్ అవ్వండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి వై డోంట్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ. ఆ యాంగిల్లో ఆలోచన చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, సో బోత్ డిగ్రీ అండ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్. కేవలం డిగ్రీతోటే నీకు జాబ్ రాదు. చాలామంది అనుకుంటారు నేను CSE చేస్తే నాకు జాబ్. లేదురా నాయన, CSE చేయి, ఏదైనా చేయి, డిగ్రీతోటి ఉద్యోగాలు రావు. డిగ్రీతో పాటు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే, అప్డేట్ చేసుకుంటేనే మంచి జాబ్స్ వస్తాయి. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.